హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ధూప్ స్టిక్ తయారు చేస్తున్నాను. దానికి ఆవు నెయ్యి తీసుకున్నాను, జవాది తీసుకున్నాను, అష్టగంధ తీసుకున్నాను, గుగ్గిలం తీసుకున్నానండి. ఇది కూడా గుగ్గిలమే. ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను, ఒకసారి వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కర్పూరం అనేది ఎంబడే ముద్ద కట్టిపోతుంది. ఇలా మనం ఆవు పేడ ఉంటుంది కదా, దాని అన్నిటిని మనం రోకలు ఉంటుంది కదా, దీన్ని ఇలా ఎడమ అంటే ఇక్కడ మనం వాడుకుంటాము. ఇక్కడ కింది భాగం నుంచి నేను ఇలా అన్నిటిని ఇలా దంచుకోవడం జరిగిందండి. ఇలా మొత్తం దంచుకున్నాను. ఎంబడే ఈ కథగడుతూ ఉంటుంది, ముద్ద కట్టకుండా. ఇది ముద్ద కర్పూరం అంటారండి. ఇది నేను మనకు షాప్ స్టోర్లలో దొరుకుతుంది, తెచ్చుకున్నాను. దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్నానండి. ఫస్ట్ ఈ రోట్లో దంచేసుకున్నాను, ఆ తర్వాత ఇలా కింద పోసానండి. మళ్ళీ ఇప్పుడు మనం మిక్సీ తోటి రౌండ్ పట్టుకుందాము. పట్టుకున్న తర్వాత ఏమేమి కలిపి ఎలా చేశాను అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మిక్సీకి ఇలా పట్టేస్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా పట్టాలండి, మరి ఇందులో ఎక్కువ అయిందంటే మంట కూడా వస్తుందని నేను అందుకే కొంచెం భయం మీద జాగ్రత్తగా చేస్తున్నాను. ఇదైతే మొత్తం పౌడర్ అనేది పట్టుకొని మనం ఒక పళ్ళెంలో పోసుకొని ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి. నెక్స్ట్ కలిపేది చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా పెట్టి అయితే జల్లించుకుంటాను. ఒకసారి ఇదంతా జల్లించుకుంటానండి. ఇక్కడ పౌడర్గా చేసుకున్నాను. ఈ పౌడర్ని అంతా ఒకసారి, ఎందుకంటే మధ్యన ఏమైనా అడ్డం వచ్చినా ఉడక పోవడం కోసం ఇలా జల్లెడ పట్టుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఇలా జల్లించుకుంటున్నానండి. ఇదంతా జల్లించుకుంటేనే బాగా వచ్చేస్తుంది. ఇలా మనకు ఫైన్గా పౌడర్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. నేను మంచి స్మెల్ కోసం అయితే అన్నీ కరెక్ట్గా వేస్తానండి, ఏవి తప్పకోకుండా అన్నీ బాగా వేసేసుకుంటాను. ఇది మళ్ళీ మొత్తం ఇది జల్లించుకున్న తర్వాత ఏమేమి కలపాలనే ప్రాసెస్ చూపిస్తానండి. నేను ఇప్పుడు మిక్సీలో పట్టేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే ఈ రోకలతో మొత్తం దంచేసుకుంటానండి, తర్వాత మిక్సీకి పట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మొత్తము ఎక్దమ్ ఫైన్గా పట్టేసాను. ఫస్ట్ అయితే జల్లించుకున్నాను కదా, ఇప్పుడు మాత్రం జల్లించుకోవట్లేదండి. ఇదంతా ఇలాగే కలిపేస్తున్నాను. ఏమైనా మధ్యన అడ్డం మనకు వచ్చిన విధంగా వాటిని కొంచెం చూసుకోవాలండి, అవి తీసేసుకోవాలి. వస్తే మనం మళ్ళీ జల్లించుకుంటే బాగుంటుంది. కాకపోతే మధ్యలో ఇలా ఉంటే ఉడకంగా, అంటే అంత ఫైన్ పౌడర్ చేయకుండా మళ్ళీ వేస్ట్ పిప్పి ఎక్కడ చేస్తాను చెప్పండి. అందుకే నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ పట్టాను, తర్వాత మాత్రం ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమేమి కలపాలను ఒకసారి మీ ముందే చూపిస్తానండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. నేను ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాను ఫ్రెండ్స్, అవి మాత్రం చూపించట్లేదు. అంటే మనం ఇంట్లో ఏవైనా కలుపుకోవచ్చు. ఒకవేళ మనం పూజకు చేసిన పువ్వులు ఇట్లా ఉంటాయి కదా, గులాబీ రేకులు కానీ లేకపోతే చామంతి పువ్వులు కానీ, అలా పువ్వులు మిగిలితే కూడా పువ్వులు కూడా వేసుకొని చేశారు. నేను ఇది సేల్ చేయడానికి, అమ్మడానికే కాబట్టి ఇందులో ఎటువంటి ఇవి కలపకుండా చేసుకుంటున్నాను. నా ఇంట్లోకి అయితే నా దగ్గర ఉన్న చామంతి పువ్వులు అవన్నీ దేవుని కాడ పెట్టిన వేస్ట్గా పడుంటాయి కదా, వాటితో నెక్స్ట్ నేను చేసుకుంటాను. బట్ ఇప్పుడైతే ఇలాగే తయారు చేస్తున్నానండి. అందులో నేను ముఖ్యంగా ఇందులో వేసేది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీకు దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. ఆల్రెడీ ఇది గుగ్గిలం అని ఉంది కదా, గుగ్గిలం ఆల్రెడీ వేసాను బాగానే. ఇంకేమైనా తక్కువ పడితే కొంచెం, ఇది పౌడర్గా తెచ్చుకున్నాను కాబట్టి చూద్దాం బాగుంటుందో లేదో అనేసి ఇది గుగ్గిలం పౌడర్ అయితే కొంచెం వేసుకుంటున్నానండి. ఇది అంత స్మెల్ లేదు, నేను బయట నుంచి మళ్ళీ వేరేగా తీసుకొచ్చుకున్నాను, అది వేసాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇది కొంచెం అంతా మంచిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా మనకు చెత్త అలాంటిది వస్తూ ఉంటుంటాయి కాబట్టి ఇది కొంచెం చూసుకోవాలి. ఇక చూడండి, ఇలా వచ్చేస్తుంటాయి కాబట్టి చూసుకోవాలి ఒకసారి. నేనైతే ఈ గుగ్గిలం అంత బాగా లేదు కాబట్టి, అంటే ఎక్కువ స్మెల్ అదిగా లేదు, మామూలుగా ఉంది కాబట్టి ఫస్ట్ తెచ్చుకున్న మంచి గుగ్గిలానికి ఇది ఒకటి జవాది పౌడర్ అండి. ఈ జవాది పౌడర్ చాలా బాగా స్మెల్ వస్తుంది. దీంతో పాటు వేరే ఇంకోటి కూడా వేసుకుంటున్నానండి. జవాది మొత్తం వేస్తున్నాను, ఎందుకంటే మంచిగా అమ్మేది కాబట్టి మంచిగా మనం సేలింగ్ మనకు మంచిగా రావాలన్నా, అందులో ప్యూరిటీ ఉండాలన్నా కొంచెం మంచిగా వేస్తే బాగుంటుంది. ఇది అష్టగంధ అండి. అష్టగంధతో పాటు ఇదే కలర్లో ఉన్న ఆరెంజ్ తొక్కల పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకేం వేస్తాను అనేది చూస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి ఈ పౌడర్ అండి. ఇది నేను ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నాను, కొంచెం పాతది దానిలా ఉంది, అంటే చాలా రోజులు అయితే తెచ్చిపెట్టి మనకు కొంచెం ఇంట్లో ఏమైనా చిన్నపిల్లలు పడతాయని ముందే జాగ్రత్తగా నేను ఇది పౌడర్ అనేది దీని ఉడకంగా కొంచెం జల్లించుకుంటున్నానండి. ఇలా జల్లెడ పట్టుకుంటుంటే మంచిగా మనకు ఏమన్నా ఉన్న ఉడకంగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకోవాలి, అన్నిటిని మిక్స్ అయ్యేంత వరకు ఇలా ముద్దగా కలుపుకోవాలండి. అంటే ఇవన్నీ మొత్తం ఒకదానికొకటి అంటిపోవాలి. అంటిపోయిన తర్వాత మనం ఆవు నెయ్యి అనేది వేసుకోవాలండి. ఇక్కడ నాకు ఆవు నెయ్యి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆవు నెయ్యి, నేను ఇప్పుడు ఈ ఆవు నెయ్యి కొంచెం వేసుకుంటున్నాను. ఘాటు బాగా స్మెల్ అనేది నోట్లోకి వచ్చేసేదండి చేసినప్పుడల్లా. నేను అసలుకి ఈ స్మెల్ని భరించలేనంత, అంటే ఎక్కువ ఉండి ఉంటుంది అనమాట, ఎక్కువ స్మెల్ ఉండి ఉంటుంది. అసలు ఊపిరాడలేనంత స్మెల్ వచ్చేస్తుంది, బాగా వస్తుంది అసలు. కానీ ఇంత ఎక్కువ అని అంటే మనం మాస్క్ అనేది వేసుకోవాలి. బట్ నాకు ఇది అలవాటు అయిపోయింది. చూడాలి, అప్పుడప్పుడు కొంచెం హెల్త్ కూడా అదైతే ఉంటుంది, ఇంత ఘాటు మరీ ఎక్కువ భరిస్తే. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం కదండి, నెయ్యి ఎక్కువగా ఏం వేసుకోకూడదు. జస్ట్ మనకు ధూప్ అనేది అంటే స్టిక్ అంటుకోవడం కోసం వేసి ఇలా వాటర్ తోటి అంతా కలుపుకోవాలన్నమాట. ఇది ముద్దకు కావాలి, ముద్ద అనేది కావాలన్నమాట.
దాని తర్వాత నేను స్టిక్స్ కూడా చూపిస్తాను ఎలా తయారు చేయాలి ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొద్ది వేసుకుంటూ నేనైతే ఇంతవరకు చేశాను. అయితే దీన్ని ఏంటంటే మనం చేసేటప్పుడు ఒకవేళ లేట్గా చేయాలనుకున్నా ఇక కొద్దిసేపు అయినాక ఇప్పుడు మీకు చూపించడం కోసం ఒక 2 చూపించడం కోసం నేను ముందుగా చేశానండి. తర్వాత నేను ఇది మనం ఒక డక్కన్ తీసేసుకొని దీనిపైన మూసి పెట్టుకుంటే మనకు వీలున్నప్పుడు చేసుకోవచ్చు. వీలున్నప్పుడు అంటే ఒకే రోజులో చేయాలండి. ఈ రోజు నానబెట్టి రేపు అని కాదు, మళ్ళీ అట్లయితే స్మెల్ పోతుంది, అంటే ఘాటు పోతుంది, మంచిగా అది కాదనమాట. మనం కొంచెం టైం చూసుకొని 1 గంట తర్వాత చేయాలనుకుంటే ఇట్లా ఇలా తయారైన తర్వాత నానబెట్టేసుకొని పక్కకి పెట్టేసుకోవచ్చు. పచ్చి పేడతో కూడా చాలామంది చేశారండి, పచ్చి ఆవు పేడతో. బట్ కాకపోతే అది అంత బాగా రాదు. ఇలా ముద్ద కడితే వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూసిరు కదా, ఇది ముద్ద పోకూడదు అనమాట. ఇందులో మనం ఇట్లా వండుతుంటే ఇట్లా వాటర్ కనిపిస్తుంది, ఇక్కడ వాటర్ వచ్చేస్తున్నారు అంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చేసిందని అర్థం. ఇప్పుడు నేను ఎలా చేస్తాను, చాలామంది దీనికి మిషన్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. బట్ నేను ఇలాంటివి వాడనండి. ఇక్కడ చూస్తున్న ఈ 3 పరికరాలు ఇప్పుడు దీన్ని నేను పెడతాను చూడండి. ఇది ఉంది కదా, ఈ క్యాప్ ఇందులో పెట్టేస్తాను. ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవాలి. తీసుకొని చేతులు చాలా నొప్పిలేస్తాయండి. ఇది అసలు ఎంత అదిగా నొప్పిలేస్తాయంటే 1 గంట సేపు చేస్తే చాలా. కాకపోతే నాకు ఫస్ట్ తయారు చేసేటప్పుడు జర అంటే కరెక్ట్గా టైం పడుతుంది, కానీ తర్వాత అయితే ఫటాఫట్ చేస్తా. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో నింపుకున్నాము. టైట్గా నింపితేనే మనకు ఒత్తి అనేది కరెక్ట్ వస్తుంది. టైట్గా నింపకపోతే, టైట్గా ఒత్తుకోకపోతే ఒత్తి అనేది రాదండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మాత్రం కొంచెం రఫ్గా ఉంది, దీంతో వద్దాను. ఇక్కడ కొంచెం మొండిగా ఉంది కాబట్టి దీంతో నేను ఇప్పుడు ఇది తీసేసి ఇలా అనేసి మళ్ళీ ఇక్కడ నేను కొంచెం ప్రెస్ చేసుకుంటాను, ఎందుకంటే టైట్గా ఉండాలి కదా. ఉన్న తర్వాత నేను ఇప్పుడు దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసేసుకుంటాను అనమాట. ఇలా చేసేసుకొని మనం 2 డేస్ ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. మనం ఇట్లా చేసుకొని అన్నీ చేసుకొని ఒక ప్లేట్ పైన కానీ దేనిపైన కానీ పెట్టేసేసుకొని అన్నీ తయారు చేసుకోవాలండి. చూసారు కదా, మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ఈ రోజు అయితే ధూప్ స్టిక్ చూసారు కదండి, దీని ప్రాసెస్ ఎలా అని. మీకైతే ఒకటి చూస్తున్నాను, ఒక పీసు. ఇప్పుడు ఇవి నాకు దగ్గర 100 to 200 వరకు వచ్చేసాయండి. ఇది కేజీన్నరకు ఉంటుంది. నేను ఎప్పుడైనా కానీ ఇంత కొలతను ఏం తీసుకోనండి, ఎందుకంటే నాకు బాగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి తీసుకోను. మీరు కొలతల మాదిరిగా తీసుకొని చేసుకోవచ్చు, అంటే కొలత తీసుకొని ఉడకంగా చేసుకోవచ్చు. బట్ నాకు అలవాటు ఉన్న వాళ్ళకి, ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఇది నేను చాలా రోజుల నుంచి తయారు చేస్తున్నానండి, చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి, నేను ఇలా పెట్టేసుకుంటాను. చూసారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి చిట్కాలు మరియు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఓకే, బాయ్.